హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఇవేంటని చూస్తున్నారా? మేక టిల్లు అండి. టిల్లు అంటే ఏంటని అడగొద్దు, నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి టిల్లు టిల్లు వంటంతో నేను అలాగే అంటున్నా. ఇది ఎలా వండాలో చెప్తాను. ఎందుకు అంటే ఇది మనకి బాగా దొరుకుద్ది. కాకపోతే ఎలా వండాలి అనేది చాలా మందికి తెలియదు అని నా ఉద్దేశం. అంటే మోస్ట్లీ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా అక్కడక్కడ. వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మాత్రం వీడియో చూసి లైక్ చేయండి. తెలియని వాళ్ళు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఎలా చేయాలో చెప్తాను రండి. ఇంకో టిల్లు తీసుకుంటాం కదా, ఇది కడుక్కోవాలి ముందుగా. ఈ టిల్లుని నేను వేడి నీళ్ళు బాగా మరిగించి పెట్టాను పొయ్యి మీద. వేడి నీళ్ళు మరిగిన నీళ్ళు వేస్తున్నాను. ఇవి ఒక్కోసారి మామూలుగా వేడి నీళ్ళలో వేసేసి ఉంచుతారు. నేను కొంచెం ఒక్కసారి ఉడకనిస్తే బాగుంటుంది. ఇది ఉడుకుతున్నప్పుడు ఇది మొత్తం అంతా బ్లాక్గా వచ్చేస్తుంది అందులోదంతా. కొంతమంది తెలియక ఇది కూరలో వేసేస్తారు. కూరలో వేయడం వల్ల కూర కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అగో చూడండి, ఇది అయ్యాక ఎలా మరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఉడుకుతున్నప్పుడు ఇది లోపల బ్లడ్ కింద ఎలా వస్తుందో చూసారు. ఇదంతా బ్లాక్గా వచ్చేస్తుంది. కూరలో వేస్తే పాడవుద్ది. ఇది మనం తిప్పుకోవాలండి. తిప్పుకోకపోతే ఉంటే ఇది బాగా ముల్లగాలి, తిప్పుకుంటా ఉండాలి. లేకపోతే ఇప్పుడు చూసారా, ఇది పైన ఉంది కదా, ఈ పై పార్ట్ అనేది ఉడకపోతే మనం కోసినప్పుడు అది కొంచెం బ్లడ్ కింద అలా వస్తూ ఉంటుంది. సో అందుకని తిప్పుకుంటా ఉండాలి మధ్య మధ్యలో. ఇది చూస్తున్నారా, ఎలా మీకు కనిపిస్తుందా? బ్లడ్ లాగా ఎలా వస్తుందో అదిగో, అదంతా బయటకు వచ్చేస్తుంది. లేదు అంటే మనం కోసినప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు బాగా పేలుతుంది. ఇది ఎలాగంటేనండి, మనం ఒకసారి పొంగడాలు వేస్తాం కదా, అవి పేలుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సోడా అది ఎక్కువయ్యి అలా పేలుతాయండి. కిందడి ఇల్లు ఒళ్ళు కూడా అయిపోద్ది మొత్తం. నా పొయ్యి ఎన్నిసార్లు తుడుచుకున్నానో ఫస్ట్లో చేయడం రాక. ఇంకనే అగో చూడండి, మొత్తం బ్లాక్గా అయిపోయి ఇదంతా బ్లాక్గా వస్తుంది. చూడండి, చూసారా? ఉడుకుతున్నప్పుడు మొత్తం బ్లాక్గా ఎలా వచ్చిందో. ఇదిగో ఇది కలర్లోకి వస్తే ఉడికినట్టండి. కొంచెం పెద్దవి ఉంటాయి కదా, అవి లోపల ఉడకవండి. పెద్దవి మూలన లోపల ఉడకవు. అందుకుని కొంచెం సేపు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇవి బాగా కడుక్కోవాలండి, లేకపోతే ఈ బ్లాక్ అంతా ఉండిపోద్ది వాటికి. కొన్ని పెద్దవి ఉంటాయి, అవి ఉడకవు లోపలికంతా. ఇంకో ఇది పెద్దది ఉంది కదా, ఇది లోపలికంతా ఉడకదు. అందుకని బాగా ఉడకపెడితే అప్పుడు లోపలికంతా ఉడుకుద్ది. మనం కోసినప్పుడు కూడా బాగుంటుంది. ఇంకా పసు కింద వస్తుంది. అది పసు అంటే పసు కాదు, బ్లడ్ కింద. అది అలా వచ్చినంతసేపు అది ఉడకలేనట్టే లోపల. మనం కోసినప్పుడు అది సరిగా రాదు, బాగోదు వండినప్పుడు కూడా. చూడండి, ఇవి బాగా ఉడికినాయి. అందుకని ఇవ్వండి, బాగా ఉడికినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి చల్లారాక ఎలా కోసి మీకు కడిగి కోసి చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలో. ఓకేనా? ఫ్లేమ్ తగ్గాక ఒకసారి నేను వీడియో తీస్తాను, ఎందుకంటే ఫ్లేమ్లో సరిగా కనిపించట్లేనట్టుంది. ఓకే, చూడండి మొత్తం బ్లాక్గా ఎలా వచ్చినాయో. ఇది కొంచెం మనం వేరే నీళ్ళలో వేసుకుంటే కొంచెం ఇది కడుక్కోవాలండి ఒకసారి. 1 or 2 times కడిగితే. ఇవి బాగా వేడిగా ఉన్నాయి, చేయి పెడితే తోలు ఉడిపోద్ది. అందుకే నేను చేయి పెట్టట్లా. కడుక్కుంటే బాగుంటుంది, లేకపోతే కోసినప్పుడు అంతా బాగోదు. మాకు ఇక్కడ టిల్లు బాగా దొరుకుద్దండి, అందుకని నేను వండుతాను. డెలివరీ అప్పుడు ఆపరేషన్లు అయినా ఏమైనా ఇవే ఫుడ్. ఎందుకంటే ఇది బ్లడ్ బాగా పడద్దండి మనకి. ఎవరికన్నా బ్లడ్ అనేది బాగుంటుంది, అంటే హెల్తీ కూడా. అండ్ ఫ్యాట్ కూడా ఎక్కువ తినకూడదు. ఫ్యాట్ అంట మా తమ్ముడు చెప్పాడు, ఎక్కువ తినకే అని. సర్లేరా బాబు, రేపు నుంచి మానేస్తా అన్న. ఈరోజు ఎందుకు చెయ్యవు అన్న. మాట మీద నిలబడాలి కదా, అందుకే రేపు నుంచి మానేస్తాను అని చెప్తా. రేపు అడిగినా రేపే అని చెప్తా. నేను ఎప్పుడు ఓస్త్రీ రేపురా టైపు. ప్రతి ఒక్కరు అలా రాస్తే రేపు వస్తుంది కదా, ఈరోజు రాదు కదా. అదే పని మంద కూడా. చూసారు కదా, వీటిని ఇలా చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇవి బాగా ఉడికితే ఈ లోపల ఇలా బ్లడ్ కింద అది రాదు. ఓకేనా? చిన్న ముక్కలు కోసుకుంటే ఫ్రై అయినప్పుడు బాగా ఫ్రై అవుతాయండి.
ఇది నేను నాన్ వెజ్కి వేరుగా వెజ్కి వేరుగా పెట్టుకుంటా చాపింగ్ బోర్డ్స్. ఎందుకంటే ఇవి క్లీన్ చేసడానికి అది వేరుగా ఉంటుంది. అందుకోసమని నాన్ వెజ్కి వేరుగా వెజ్కి వేరుగా పెట్టుకుంటా. ఇగో ఇలా ఈ మాదిరి కొంచెం చిన్న చిన్న క్యూబ్స్ లాగా అలా ముక్కల్లా కోసుకోవాలండి. కొన్ని లోపల కనుక ఉడకకపోతే అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏమన్నా ఉడకంది ఏమన్నా ఉందా? అన్నీ ఉడికినాయండి. బాగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఇగో చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి నేను టిల్లు ముక్కలు కోసం ఉంచాను కదా, పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం మరుగుతున్నాక పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకోవాలండి. తేలుతాయి, కొంచెం దూరంగా ఉండాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాక మనం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కొంచెం ఆయిల్లోనే వేపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా. అప్పుడే ఆయిల్లో వేగి పచ్చివాసన రాదు. నాన్ వెజ్ కూరలకు ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం కదా, ఇవి ఫ్రై కదా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి ఆయిల్లో వేపుకుంటే ఇది ఆయిల్కి పడద్దు కదా, అలా ముక్కలకు పడద్దు. మన ముక్కలు ఉన్నాయి కదండి, టిల్లు ముక్కలు, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇది ఎప్పుడు ఫ్రై చేసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూత అయితే పెట్టాలి. మూత పెట్టలేదు అంటే ఇవి పేలుతాయి. ఎలాగంటే మనం ఆయిల్లో పుణుకులు వేస్తే పుణుకులు పేలుతాయి, ఆ విధంగా పేలుతాయి. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గుతున్నప్పుడు మనం మూత పెట్టుకుంటే మనకి పైకి పేలవు కదండి. మగ్గుతున్నట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి తీసుకోండి. ఇవి బాగా ఉడికినాయి కనుక త్వరగానే ఫ్రై అయిపోతుంది. బాగానే ఉడికినాయి కదా, అందుకనే చూడండి ముక్కలన్నీ ఒకే విధంగా ఉన్నాయి. పన్నీర్ ముక్కలుగా ఉంటాయి. సింపుల్ వెజిటేరియన్స్ పన్నీరు, మనకేమో ఇవి నాన్ వెజిటేరియన్స్. మూత మాత్రం పెట్టడం మర్చిపోద్దు, ఎందుకంటే పేలుతాయి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుతున్నప్పుడు జాగ్రత్త, పేలుతాయి. పేలి మొత్తం ఇల్లు ఉళ్ళు అంతా ఊరికి, స్టవ్ అంతా నేను ఎన్నిసార్లు తుడుచుకున్నాను అంత లెక్కే లేదు. ఇది వండుతా మసాలా కూడా వేసుకోదండి, ఎందుకంటే మసాలా వేసుకోకపోతే ఏదన్నా నీసువాసన వస్తుంది. మసాలా ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, పసుపు, ఇవేం లేకపోతే నీసువాసన వస్తాయి. ఇది కొంచెం మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఇప్పుడే వేసాం కదా, అవన్నీ వీటికి పట్టాలి. పసుపు ఇవన్నీ, గరం మసాలా, కారం. నేనైతే కూర మసాలా వేస్తానండి. మా మమ్మీ అన్నీ చేసి ఇస్తారు, నేను అప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుని మమ్మీ చేసి ఇస్తుంది, అది స్టోర్ చేసి పెట్టుకుంటాను. మూత మాత్రం మొత్తం మర్చిపోతుంది. ఫ్రై అంతవరకు వచ్చింది చేద్దాం. ఇంకా అయిపోయింది, ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుతాము. ఒకసారి కలిపేసుకొని కట్టేసుకొని శుభ్రంగా తినచ్చు. కొంచెం చల్లారాక తింటే బాగుంటుంది. అండ్ ఇది బాలింతరాలకి డెలివరీ అయ్యాక ఆపరేషన్స్ అవి జరిగినప్పుడు తింటే బ్లడ్ అది బాగా పడుతుంది, మంచిది హెల్త్కి కూడా. ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేయండి. వండే విధానం అయితే ఇదైతే వండితే మీకు బాగా వస్తుంది, కానీ దీన్ని ఎప్పుడు కూరలో మాత్రం కలిపి వేయొద్దు. కూరలో కలిపితే కూర అంతా బ్లాక్గా అయిపోద్ది. అందుకే ఇలాగైతే వండండి. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఇలాంటివి ఏమన్నా వండితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డుండి ఏం చేస్తున్నా? బుక్ చదువుతున్నా, హ్యారీ పాటర్. ఓకే, ఇగో ఇదోసారి టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. యమ్మీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. పిల్లలకి ఇలా మామూలుగానే పెట్టేయచ్చు, ఫుడ్లో అలాగేం కాదు, స్నాక్స్ టైప్లో కూడా పెట్టవచ్చు. ఓకేనా, బాయ్ చెప్పు మరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.